ఉదయం 6 గంటలకు లేసి బయటంతా ఊడ్చేసి ముగ్గు పెట్టేసాను. పాత్రలు కడిగే టయానికి మా భవిష్య నిద్రలేసేసి ఇక్కడైతే నీళ్ళు ఆరుకుంటూ ఉంది. భవిష్య బొమ్మలేసాను గదా! అంటే "నాకొద్దు మమ్మీ నాకు నీళ్ళే కావాలంటుంది." నేను ఎక్కడ పడిపోతున్నానో అనేసి నాకైతే చాలా భయమేసింది. ఎప్పుడైనా నేను ఇలా పాత్రలు కడిగినప్పుడైతే ఇలా ఉప్పం ఎక్కించుకునేసి నేనైతే పాత్రలు కడుగుతాను. ఇప్పుడైతే తేమంట డ్రెస్ అంతా నీళ్ళు నిండిపోయింది మమ్మీ అని చెప్తూ ఉంది. ఏ మాటకి ఆ మాట కానీ పిల్లలు ఉంటే ఇంట్లో పని చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ పిల్లలు లేకపోయినా ఇంట్లో బాగుండదు. ఇంటికి మహాలక్ష్మినే కదా మా భవిష్య అయితే. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకైతే బాబు పుట్టాలి, పాప పుట్టకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకైతే అన్న వాళ్ళు అక్క వాళ్ళు లేరు. ఏదైనా ఎడ్యుకేషన్లో కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేసి నాకు ఏ సలహాలు ఇచ్చేకి కూడా ఎవరూ లేరు. నాకు అన్న అని పిలవాలని నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా మా క్లాస్మేట్స్ అందరినీ అన్న అన్న అని పిలిచేదాన్ని నేనైతే. మా భవిష్య నేను అబ్బాయి కావాలనుకున్నా కానీ మా భవిష్య పుట్టింది. కొంచెం అయితే బాధేసింది. ఎందుకంటే నేను ఫస్ట్, తర్వాత మా చెల్లి, మా తమ్ముడు కదా! ఇంకా మళ్ళీ నాకే పాప పుట్టింది. మా చెల్లికి పాప పుట్టింది. అబ్బాయి పుట్టింటే బాగుండు. నాకో మా చెల్లెలకో అన్న అని పిలిపించుకునే వాళ్ళం అనేసి. మా భవిష్య పుట్టిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అబ్బాయి కంటే అమ్మాయే బెస్ట్ అనిపించింది. ఇంక ఇల్లంతా ఊడ్చేసి పాత్రలు కడిగి పెట్టేశాను. మా భవిష్య అయితే నిద్రపోతూ ఉంది. నాకైతే ఇప్పుడైతే మా భవిష్య నేను ఏమన్నా పని చేసినప్పుడు నాకైతే హెల్ప్గా ఉంటుంది మమ్మీ నేను ఉన్నాననేసి. అప్పుడైతే బాధపడ్డాను. అబ్బాయి కావాలనుకున్నాను కదా పాప పుట్టింది అనేసి. కానీ మా భవిష్యలో అయితే పనిచేస్తూ ఇంకైతే మమ్మీ అనేసి నాకు అన్నం తినిపిస్తూ నన్నైతే నా చుట్టూ ఉంటుంది. నాకైతే అప్పుడైతే బాధపడ్డాను. అబ్బాయి కావాలనుకున్నాను కదా పాప కూడా నాకు హెల్ప్గా ఉంటుంది కదా, అబ్బాయి అయితే ఏమి అమ్మాయి అయితే ఏమనేసి. మా భవిష్య మాత్రము చెత్త ఊడ్చడంలో ఇంకా పాత్రలు ఎత్తిపెడుతూ ఉంటే నేను ఎత్తిపెడుతూ ఉంటే నాకే హెల్ప్ చేయడము. తర్వాత నాకు ఫీవర్ వస్తే మా భవిష్య అన్నం తినిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరూ అనుకుంటారు కదా ఇంట్లో ఫస్ట్ అబ్బాయి కావాలనేసి. నేను కూడా అబ్బాయి కావాలనుకున్నాను. ఎందుకంటే నాకు అన్న వాళ్ళు లేరనేసి. కానీ పాప పుట్టింది. కానీ ఇప్పుడు అనిపించింది పాప పుట్టిన నాకు చాలా అదృష్టము. నాకైతే తోడుగా ఉంటుందనేసి నాకైతే హ్యాపీ అనిపించింది. మా భవిష్య మాత్రము అల్లరి పిల్ల అయిపోయింది. ఇంకా పుట్టినప్పటి నుంచి అంత ప్రెజర్ అయ్యారు కదా పిల్లలు. 1.5 year నుంచి ఇస్తారు ఒక పని. ఇంకా మా భవిష్య పాత్రలంతా పెట్టేసి బాగుంది మమ్మీ ఇల్లు అని చెప్తూ ఉంది. ఏ మాటకి ఆ మాటే కానీ మా భవిష్య పుట్టిన తర్వాత మా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్ల, మహాలక్ష్మి వచ్చినట్లు అనిపించింది. మాకైతే కలిసి వచ్చిందనమాట. తర్వాత ఇక్కడైతే మా నాన్న అయితే గార్డెన్లో ఇంటి పక్కన వచ్చేసి ఇలా చెట్లు నాటాడు. మా అమ్మ అయితే ఇక్కడైతే ఎరువు వేసి ఇలా అయితే క్లీన్ చేసేస్తారు మా నాన్న అయితే. మా అమ్మ నాన్న పొలానికి వెళ్ళారు. మా అమ్మ నాన్న పొలం నుంచి వచ్చే వరకు మా భవిష్యని అయితే పట్టుకుంటాను. తర్వాత వాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడైతే గార్డెన్లో చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే. రోజా పూలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చామంతి పూలు అయితే ఇలా వేసి పెట్టాము పొలానికి తీసుకుని వెళ్ళేకి. ఏ మాటకి ఆ మాటే కానీ పూలు మాత్రం భలే వచ్చాయి. ఆరెంజ్, ఎల్లో, తర్వాత రెడ్, రోజా పూలు మాత్రం భలే వచ్చాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే 1 o'clock పడుకునేసాను. ఏమో ఫీవర్ వచ్చినట్టు ఉందనేసి. మా అమ్మ రాగానే ఇంకా తినలేదనేసి దోశ పోయి ఇచ్చింది. దోశ పోయి చికెన్ చేయించి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఎంతైనా అమ్మ ప్రేమ గొప్పది కదా. మనమైతే ఎంత పెద్దోళ్ళుగా ఉన్నా కూడా నా బిడ్డ చిన్న బిడ్డగానే చూస్తుంది. మా భవిష్య ఏంటో ఆ టైంలో నిద్రపోయి లేచేసింది మమ్మీ అని ఏడుస్తుంది. అందుకనేసి మా భవిష్యను పట్టుకొని తింటూ ఉన్నాను. ఫుల్ కోల్డ్ అయిపోయింది. హెడేక్ వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఆ టైం నాకు ఆలోచన మా భవిష్యత్తు కూడా కొంచెం కోల్డ్ అయింది. ఇంకా డల్గా అయిపోయింది. నిద్ర అయితే లేచేసింది. స్టోరీ కోసం లైక్ చేయండి.